హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫారెక్స్ స్టడీ తెలుగు. సో ఈ వీడియోలో ఫారెక్స్ ప్రాఫర్మ్స్ వర్సెస్ ఫ్యూచర్ ప్రాఫర్మ్స్. సో ఏ ఫర్మ్స్ బెటర్, ఎవరికి ఏ ఫర్మ్ సూటబుల్, అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఫ్యూచర్స్ మెల్లమెల్లగా ఫేమస్ అవుతున్నాయి. సో అసలు ఫ్యూచర్ లో రూల్స్ ఏంటి? సో ఫారెక్స్ లో ఎవరంటే అకౌంట్స్ పాస్ అవ్వలేదు, ఇప్పటి వరకు పేఅవుట్స్ తీసుకోలేదు, వాళ్ళకి ఫ్యూచర్స్ ఏమన్నా వాళ్ళ లైఫ్ చేంజ్ చేయగలవా, అంటే పేఅవుట్స్ తీసుకునే ఛాన్సెస్ ఏమన్నా పెరుగుతాయా ఫారెక్స్ తో కంపేర్ చేస్తే అనేది చాలా క్లియర్ గా చెప్తాను. సో వన్స్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఫ్యూచర్స్ లో ఉన్న రూల్స్ అండ్ అంటే మీరు పేఅవుట్ రెస్ట్రిక్షన్స్ అండ్ ఎలా పాస్ అవ్వాలి ఏంటి అనేది క్లియర్ గా తెలుస్తుంది. సో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ వీడియోలో వన్స్ ఈ వీడియో చూసిన తర్వాత మీ డౌట్స్ కానీ క్లారిఫై అవ్వకపోతే డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను. సో జాయిన్ అవ్వండి, ఆ గ్రూప్ నుంచి కూడా నేను కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, ఇంక టాపిక్ లోకి వెళ్తే ఫారెక్స్ ప్రాఫర్మ్స్ వర్సెస్ ఫ్యూచర్ ప్రాఫర్మ్స్. సో ఈ ఫారెక్స్ ప్రాఫర్మ్స్ ని సిఎఫ్టీస్ అని కూడా అంటారు. సో మనం ఎక్కడన్నా సిఎఫ్డి ప్రాఫర్మ్స్ అన్నా ఫారెక్స్ ప్రాఫర్మ్స్ అన్నా సరే, రెండు కూడా ఒక్కటే. సో ఈ టాపిక్ లోకి వెళ్ళేదానికంటే ముందు అసలు ఫస్ట్ ప్రాఫర్మ్ అంటే ఏంటి, సో ఇది చెప్తాను. సో ప్రాఫర్మ్ అంటే, సో ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ ప్రాఫర్మ్స్ అనేవి మనకి క్యాపిటల్ ఇస్తాయి. సో మన స్కిల్ యూస్ చేసుకొని వాళ్ళు మనీ మేక్ చేస్తారు. వన్స్ వాళ్ళకి వచ్చిన మనీలో 80% మనకి ఇస్తారు, 20% వాళ్ళు తీసుకుంటారు. సో ఒక మాటలో చెప్పాలంటే, సో ఈ ప్రాఫర్మ్స్ అనేవి ఒకప్పుడు అంత ఫేమస్ కాదు. సో ఇప్పుడు చూస్తే ట్రేడర్స్ కి క్యాపిటల్ లేని వాళ్ళకి జస్ట్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు. ఎందుకంటే జస్ట్ సమ్ $5,000 పెడితేనే మనకి లాక్స్ లో క్యాపిటల్ వస్తుంది. అంటే $5,000, $10,000 ఇలా చాలా బిగ్ అమౌంట్స్ హ్యాండిల్ చేసే ఐ మీన్ ఆపర్చునిటీ ఇప్పుడు ఉంది. సో ఇంకా ఈ మెయిన్ ప్లాట్ఫామ్స్ లో మీకు ఆల్రెడీ దీని మీద ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను. బట్ జస్ట్ ఏంటంటే స్మాల్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, సో ఏ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ ట్రేడర్స్ విత్ యాక్సెస్ టు కంపెనీ క్యాపిటల్. సో ఇక్కడ మన ఓన్ క్యాపిటల్ రిస్క్ ఉండదు. సో బ్యూటీ ఏంటంటే ప్లాట్ఫామ్స్ లో మనం లూజ్ అయినా సరే జస్ట్ పే చేసే నామినల్ ఫీజు మాత్రమే లూజ్ అవుతాం. సో ఈ నామినల్ ఫీజు ఏంటి, మనం ముందు ఎందుకు పే చేయాలి, ఇవంతా మీకు ఒక ఐ మీన్ డీటెయిల్ గా తెలియాలంటే డిస్క్రిప్షన్ లో ప్లాట్ఫామ్ సిరీస్ వీడియో ఇచ్చాను, అంటే సిఎఫ్డిస్ గురించి. సో ఫారెక్స్ ప్లాట్ఫామ్స్ ఎలా వర్క్ అవుతాయి ఏంటి అని. సో ఆ వీడియో ఒకసారి చూడండి, వీలైతే ఐ బటన్ లో కూడా యాడ్ చేసి ఉంచుతాను. ఓకే, సో ఇవేంటంటే మనం జస్ట్ సమ్ టెస్ట్ పెడతాయి. సో టెస్ట్ పాస్ అయిన తర్వాత మనకి అకౌంట్స్ వస్తాయి. సో అందులో మనం ఎంత ప్రాఫిట్ తీస్తే అందులో 80% మనకి ఇస్తే, సో 20% వాళ్ళు తీసుకుంటారు. సో వీటిలో ఫేమస్ ప్లాట్ఫామ్స్ వచ్చి మనందరికీ తెలిసిందే సీక్రెస్ట్ ఫండెడ్, ఫైర్స్, ఎఫ్టిఎంఓ అండ్ ఫండింగ్ క్లిప్స్, ఫండెడ్ నెక్స్ట్. సో ఇలా చాలా ఫర్మ్స్ ఉన్నాయి. వీటిని ఫారెక్స్ ప్లాట్ఫామ్స్ అంటాం. సో అండ్ ఇంకా ఈ ప్లాట్ఫామ్స్ లోనే అదర్ సిరీస్ ఉంది, అంటే ఐ మీన్ అదర్ అసెట్ క్లాసెస్ మీద ఫోకస్ చేసే ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి. వాటిని ఫ్యూచర్ ఫర్మ్స్ అంటాం. ఈ రోజు కంప్లీట్ వీడియో మొత్తం ఆ ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ కి ఈ ఫారెక్స్ ప్రాబ్లమ్స్ కున్న డిఫరెన్స్ మనం తెలుసుకుంటాం ఈ వీడియోతో. ఓకే, సో ఇంకా ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ లో మెయిన్ ఇప్పుడు ప్రెసెంట్ టాప్ ఫర్మ్ వచ్చి మై ఫండెడ్ ఫ్యూచర్స్. సో వన్ ఆఫ్ ద టాప్ ఫర్మ్. ఎందుకు టాప్ ఏంటి అనేది ఫర్దర్ గా ఈ వీడియో చూసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. అండ్ టాప్ స్టెప్, అపెక్స్ అండ్ టాప్ వన్ ట్రేడర్, ఇలా చాలా ఫర్మ్స్ ఉన్నాయి ఫ్యూచర్స్ లో కూడా. సో ఒక్కొక్క ఫర్మ్ మనం డీటెయిల్డ్ గా నేను డిస్కస్ చేస్తాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఐ మీన్ ఆల్రెడీ చెప్పాను కదా, గ్రూప్ నుంచి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ అంతేకాకుండా ఈ వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది, ఎందుకంటే ఈ వీడియో చూసిన తర్వాత మీకు ప్రాబ్లమ్స్ లో ఎటువంటి డౌట్స్ ఉండవు. సో ఎవరికి ఫారెక్స్ సూటబుల్, ఎవరికి ఫ్యూచర్ సూటబుల్ అనేది ఆఫ్టర్ ఈ వీడియో ఎండ్కి మీకు క్లారిటీ వస్తుంది. సో ఇక్కడతో మీకు ప్రాబ్లమ్స్ అంటే ఏంటి తెలిసి అనుకుంటున్నాను. సో ఇంకప్పుడు ఫారెక్స్ విషయానికి వద్దాం. సో ఫారెక్స్ లో మనందరూ కరెన్సీ పేర్స్ ట్రేడ్ చేస్తాం, కమోడిటీస్ ట్రేడ్ చేస్తాం, ఇండెక్సెస్ ట్రేడ్ చేస్తాం. సో ఇవన్నిటికి మనకి నేమింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. సో ఫ్యూచర్స్ లో ఒక నేమింగ్ ఉంటుంది, ఫారెక్స్ లో ఒక నేమింగ్ ఉంటుంది. సో కాకపోతే చేసేది ఎండ్ ఆఫ్ ద డే ఒకే పేరు. కాకపోతే ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేయడానికి మనకి అంటే ఆ నేమింగ్ మాత్రం ఒక డిఫరెంట్ గా ఉంటుంది ఫ్యూచర్స్ లో, అండ్ ఫారెక్స్ లో ఒకలాగా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే మనం ఫ్యూచర్స్ లో సేమ్ ప్రొడక్ట్ ని ఇక్కడ US30, దీన్ని మనం జస్ట్ ఫారెక్స్ లో ట్రేడ్ చేయాలంటే US30 అని ట్రేడింగ్ వ్యూల్ ఎంటర్ చేసి, లేదంటే MT5 లో ఎంటర్ చేస్తే మనకి ఆ అసెట్ క్లాస్ వస్తుంది. సో వాటి బేస్ చేసుకుని మనం ట్రేడ్ చేస్తాం. కానీ ఫ్యూచర్స్ లో అంటే మాత్రం మనకి US30 అంటే మనకి ఐ మీన్ రాదు. సో US30 అని మనం ఎంటర్ చేయకూడదు. ఆ అసెట్ క్లాస్ మనకి రావాలంటే డౌ జోన్స్, YM అంటారు, అండ్ US500 ని. సో దీన్ని S&P 500 అంటారు ఫ్యూచర్స్ లో. సో టెక్ ని నాస్డాక్ అంటారు, గోల్డ్ నుంచి జీసీ అంటారు. అంటే నేమింగ్ ఒక్కటే చేంజ్ అవుతుంది, అర్థమవుతుందా? సో నేమ్స్ ఒక్కటే చేంజ్ అవుతాయి, సేమ్ పేరు, సేమ్ ప్రైస్ యాక్షన్, సో సేమ్ లిక్విడిటీ, జస్ట్ నేమింగ్ చేంజ్ అవుతుంది. సో ఇది ఎక్కడ చూడాలి ఏంటి అనేది నేను డీటెయిల్డ్ గా వాళ్ళ ప్లాట్ఫామ్స్ లో తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్యూచర్స్ కి ప్లాట్ఫామ్స్ కి నేమింగ్ చేంజ్ అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీకు ఫర్దర్ గా ఇవేనా మనం చేసే పేర్స్ అంటే ఇవి కాదు. మీరు ఫారెక్స్ లో ఏ పేర్స్ అంటే ట్రేడ్ చేస్తారో
ప్రతి పేరు కూడా ఫ్యూచర్స్ లో కూడా ట్రేడ్ చేయొచ్చు. సో ఒక్కసారి మీరు ఏ పేరు ట్రేడ్ చేయొచ్చు అనేది ఆ లిస్ట్ మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఇక్కడ మీకు క్లారిటీ వచ్చింది కదా. సో ఫారెక్స్ కి ఫ్యూచర్స్ కి ఆ ఎసెట్ క్లాస్ లిస్ట్ అనేది చేంజ్ అవుతుంది, ఆ నేమింగ్ చేంజ్ అవుతుంది. సో ఆ నేమ్స్ ఒకసారి చూపిస్తాను, వెయిట్ ఎ మినిట్. సో హియర్, సో మీకు ఇక్కడ చూస్తే మై ఫండెడ్ ఫ్యూచర్స్. సో సేమ్ ఇది ఫ్యూచర్స్ లో ఉన్న ప్రతి టాప్ ఫండ్స్ కి కూడా ఇదే అప్లై అవుతుంది. మనకి ఆస్ట్రేలియన్ డాలర్ ట్రేడ్ చేయాలంటే 6A అని ఎంటర్ చేయాలి. మరి ఎక్కడ ఎంటర్ చేయాలి? ఇప్పుడు 6A బాగానే ఉంది, మనం ఇప్పటి వరకు ఫారెక్స్ లో ట్రేడ్ చేసేటప్పుడు మెటా ట్రేడర్ 4, మెటా ట్రేడర్ 5 లో ట్రేడ్ చేస్తున్నాం, లేదంటే సమ్ మెంబర్స్ ఏమైనా ఉంటే సి ట్రేడర్ లో ట్రేడ్ చేస్తున్నారు. బట్ ఈ ఫ్యూచర్స్ లో అకౌంట్ తీసుకున్న వాళ్ళు ఎక్కడ ట్రేడ్ చేయాలని నేను డీటెయిల్ గా చెప్తాను. ఫస్ట్ ఈ పేర్స్ గురించి తెలుసుకోండి. సో ఒక్కొక్క కాన్సెప్ట్ మీరు ఈ వీడియో ఎండింగ్ కల్లా మీకు క్లారిటీ వస్తుంది. ఇంకా బ్రిటిష్ పౌండ్ ట్రేడ్ చేసే వాళ్ళు 6B అని ఎంటర్ చేయాలి, కోడ్ వచ్చి ఫ్యూచర్స్ లో. కెనడియన్ డాలర్ 6C. అండ్ ఇవన్నీ ఏంటంటే ఫారెన్ ఎక్స్చేంజ్ ఫ్యూచర్స్, అంటే కరెన్సీకి సంబంధించి. ఈక్విటీ, ఈక్విటీ అంటే ఇండెక్సెస్ ఉంటాయి కదా, మనం ఫారెక్స్ లో US 100 అని, US 500 అని, US 30 అని, సో ఎలా పిలుస్తాం కదా, వాటినే ఫ్యూచర్స్ లో ఈక్విటీ ఫ్యూచర్స్ అంటారు. సో ఇక్కడ చూస్తే ఈ మినీ నాస్డాక్ 100 అంటే US 100 అని లెక్క. ఓకే, ఇంకా బిట్ కాయిన్ ట్రేడ్ చేసే వాళ్ళు ఈ మినీ బిట్ కాయిన్ అంటే MBT అంటారు. సో ఇలా మీకు ప్రతి పేరు కూడా ఇక్కడ పేరు అండ్ కాంట్రాక్ట్, సో నేను క్లియర్ గా ఉంటాయి, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని ఉంచుకోండి. సో వన్స్ వీడియో అయిన తర్వాత నేను గ్రూప్ లో కూడా పోస్ట్ చేస్తాను. ఇలా మీకు ఫ్యూచర్స్ లో చాలా అసెట్ క్లాసెస్ ఉంటాయి. మీకు ఇక్కడ చూస్తే ఈ కమోడిటీస్ సంబంధించిన అసెట్ క్లాసెస్, సో ఎక్స్చేంజ్, ఫారెక్స్ ఎక్స్చేంజ్ అసెట్ క్లాస్ ఉంది మనకి. ఇంకా ఇక్కడ కాపర్, గోల్డ్, సిల్వర్, ప్లాటినం, ఇలా ప్రతి అసెట్ క్లాస్ కూడా మనం ఇక్కడ నుంచి ట్రేడ్ చేయొచ్చు. సో ఫ్యూచర్స్ కి ఫారెక్స్ కి ఎటువంటి డిఫరెన్స్ లేదు, జస్ట్ నేమింగ్ అండ్ కోడింగ్ చేంజ్ అవుతుంది. సో ఇక్కడతో మీకు ఐ మీన్ ఆ చేంజ్ తెలిసిందే అనుకుంటున్నాను. ఓకే, ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే ఇవి ఎక్కడ చూడాలి? ఇప్పుడు మనం ఫ్యూచర్స్ లో ఈ 6A 6B ఇవి ఎక్కడ ఎంటర్ చేయాలి, ఎలా ట్రేడ్ చేయాలంటే, మీరు ఫ్యూచర్స్ ట్రేడ్ చేయడానికి మీకు ఒక స్పెషల్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అవి మనం ఫర్దర్ చూస్తే ఫారెక్స్ లో ప్లాట్ఫామ్స్ వచ్చి మనం MT4, MT5 అండ్ సి ట్రేడర్, సమ్ మెంబర్స్ మ్యాచ్ ట్రేడర్, ఇవి యూస్ చేస్తాం. కానీ ఫ్యూచర్స్ లో అలా కాదు. సో ఫ్యూచర్స్ లో మనం యూస్ చేసే ప్లాట్ఫామ్స్ వచ్చి ఇక్కడ ట్రేడ్ అవైట్, నింజా ట్రేడర్, ట్రేడింగ్ అండ్ సమ్ ఇంకా సమ్ అదర్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఆ ప్లాట్ఫామ్స్ అన్ని కూడా మీకు ఒకసారి చూపిస్తాను. అంటే మనకి ఇక్కడ ఫ్యూచర్స్ అనబోద్కి ఈ MT5, MT4 గట్రా మనం యూస్ చేయం. సో అక్కడ యూస్ చేసే ప్లాట్ఫామ్స్ వచ్చి సో ఇవి. సో మనం ఫ్యూచర్స్ లో యూస్ చేసే ప్లాట్ఫామ్స్ క్లియర్ గా చూస్తే ఇక్కడ ట్రేడింగ్ ఉంటుంది, ట్రేడ్ అవైట్ ఉంటుంది, నింజా ట్రేడర్ ఉంటుంది, అండ్ సమ్ అదర్ ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి. ఎక్కువగా మనలో చాలా మంది ఫ్యూచర్స్ ట్రేడ్ చేసే వాళ్ళు యూస్ చేసే ప్లాట్ఫామ్ ఏదైనా ఉంది అంటే ఈ ట్రేడ్ అవైట్ ఎక్కువగా యూస్ చేస్తారు. అండ్ ట్రేడింగ్ కూడా మనం జస్ట్ ట్రేడింగ్ చార్ట్స్ ఓపెన్ చేసి అక్కడ అనాలిసిస్ చేస్తాం కదా, సేమ్ అదే ట్రేడింగ్ కి మనం ఫ్యూచర్స్ అకౌంట్ కనెక్ట్ చేసేసుకోవచ్చు. సో అది ఎలా కనెక్ట్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను డీటెయిల్ గా చెప్తాను. సో జస్ట్ ఇక్కడతో మీ ప్లాట్ఫామ్స్ ఏవి యూస్ చేయాలి, ఎలా యూస్ చేయాలి అనేది, ఎలా యూస్ చేయాలి ఫర్దర్ గా డిస్కస్ చేసుకుంటాం. ఇక్కడతో ఫ్యూచర్స్ లో ఉన్న ప్లాట్ఫామ్స్ అన్ని మీకు క్లియర్ గా తెలిసాయి అనుకుంటున్నాను. మనం ఫారెక్స్ లో ఏ ప్లాట్ఫామ్స్ యూస్ చేసే వాళ్ళని MT4 అంటే మెటా ట్రేడర్ 4, మెటా ట్రేడర్ 5, సి ట్రేడర్, మ్యాచ్ ట్రేడర్, సో ఇవి యూస్ చేస్తాం కదా. మనం సేమ్ వాటి ప్లేస్ లో ఫ్యూచర్స్ లో ఈ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సో నేమ్స్ అన్ని మీకు క్లియర్ గా డిస్ప్లే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూస్తే ఓకే, అండ్ ఫ్యూచర్స్ లో ఎగ్జిక్యూషన్ అనేది మనకి రియల్ ఎక్స్చేంజ్ ద్వారా ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు దాకా మీరు ఫారెక్స్ లో మీ నుంచి నేను అంటే ఐ మీన్ ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మనం చూస్తుంది ఏంటంటే స్లిప్పేజ్. సో స్లిప్పేజ్ ఉంది బ్రో, అండ్ ఇంకా ఏంటంటే ఆర్డర్ మనం పెట్టిన దగ్గర కాకుండా ఇంకా మీద ఎగ్జిక్యూట్ అవుతుంది, స్ప్రెడ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని మీరు ఫారెక్స్ ప్లాట్ఫామ్స్ లో ఫేస్ చేసే ఉంటారు, నేనంటే చాలా సార్లు ఫేస్ చేశాను. కానీ మనకి ఫ్యూచర్స్ లో ఆ ఇష్యూ ఉండదు. సో ఫ్యూచర్స్ లో మీకు వచ్చే ప్రైజ్, నాకు వచ్చే ప్రైజ్, సో లేదంటే అదర్ ట్రేడర్కి వచ్చే ప్రైజ్ అందరూ కూడా ఒక్క దగ్గర నుంచి వస్తుంది. ఫ్యూచర్స్ లిక్విడిటీ అనేది ఒక సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ దగ్గర నుంచి వస్తుంది. మనకి ఇండియన్ మార్కెట్స్ లో NSE BSE ఎలాగుందో అలాగే మనం ఫ్యూచర్ ప్లాట్ఫామ్స్ మొత్తం న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ దగ్గర నుంచి లిక్విడిటీ వస్తుంది. సో ఫారెక్స్ లో మ్యానిపులేషన్ ఎక్కువగా ఉంటుంది, కాకపోతే ఫ్యూచర్స్ లో మ్యానిపులేషన్ ఉండదు, స్ప్రెడ్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. సో అసలు మన స్ప్రెడ్స్ ద్వారా ఆ ఇంపాక్ట్ ఏమి ఉండదు. సో స్ప్రెడ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి అనడానికి మనకి ఆ ప్రాబ్లం ఉండదు. సో స్కాల్పర్స్ కూడా చాలా హ్యాపీగా ట్రేడ్ చేయొచ్చు. ఇంక ఇక్కడ మీరు చూస్తే ఫారెక్స్ లో స్ప్రెడ్ బేస్డ్ ప్రైసింగ్ రన్ అవుతుంది, అంటే స్ప్రెడ్ ప్లస్ కమిషన్. కానీ ఫ్యూచర్స్ లో అలా ఉండదు, జస్ట్ కమిషన్ ఒకటే పే చేస్తాం. స్ప్రెడ్ అనేది చాలా నామినల్, ఒకవేళ ఉన్నా సరే అక్కడ మ్యానిపులేషన్ కాదు, అది ఎక్స్చేంజ్ స్ప్రెడ్. సో ఎక్స్చేంజ్ ఎంత ఆఫర్ చేస్తే అంత స్ప్రెడ్ వస్తాయి, బ్రోకర్స్ టెంపరీగా యాడ్ చేయడానికి అవ్వదు. సో ఇది ఫ్యూచర్స్ కి ప్లాట్ఫామ్స్ ఉన్న డిఫరెన్స్. సో ప్లాట్ఫామ్స్ చేంజ్ అవుతాయి, అండ్ ఆ లిక్విడిటీ చేంజ్ అవుతుంది, ఆ స్ప్రెడ్స్ చేంజ్ అవుతాయి, కమిషన్ స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది. సో కంప్లీట్ గా ఫ్యూచర్స్ అనేది జెన్యున్ ప్రైసింగ్. సో ఈ ఫారెక్స్ అనేది సమ్ షేడీ ప్రైసింగ్. సో బ్రోకర్స్ నచ్చినంత స్ప్రెడ్స్ యాడ్ చేసుకుంటారు. మీరు చూస్తే ఫారెక్స్ చాలా సార్లు మనకు తెలియకుండానే ఆర్డర్ అనేది
కావాలని మీద ఎగ్జిక్యూట్ అవుతుంది, సమ్ మెంబర్స్ కింద ఎగ్జిక్యూట్ అవుతాయి. సో అంటే సమ్ బ్రోకర్ మ్యానిపులేట్ చేశాడా అనే డౌట్ మీకు వస్తుంది. కానీ ఫ్యూచర్స్ లో అలాంటిది ఏమి ఉండదు. సో ఫ్యూచర్స్ లో బ్రోకర్ కి ఎటువంటి యాక్సెస్ ఉండదు. సో ప్రాప్ ఫర్మ్స్ కి ఎటువంటి యాక్సెస్ ఉండదు మ్యానిపులేట్ చేయడానికి. అండ్ ఫ్యూచర్స్ అనేవి వెల్లీ రెగ్యులేటెడ్. సో అది ఆ రెగ్యులేషన్ అంటే ఏంటి అనేది నేను ఫర్దర్ స్లైడ్స్ లో చెప్తాను. సో ఇంకెక్కడ చూస్తే ఇన్స్ట్రుమెంట్స్. ఇప్పటి వరకు ఫారెక్స్ లో మనం పిప్స్ అని, లాట్స్ అని, ఇంకా బై అండ్ సెల్ అని ఇలా డిఫరెంట్ నేమ్స్ తో పిలుస్తాం కదా. సో ఇప్పుడు ఆ నేమ్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఆ కంప్లీట్ టెర్మినాలజీ అనేది ఈ ఫ్యూచర్స్ లో చేంజ్ అవుతుంది. మనం ఇప్పుడు ఫారెక్స్ లో గోల్డ్ 3 పాయింట్స్ మూవ్ అయితే $3 చేంజ్ అవుతే 30 పిప్స్ అని, సో $2 చేంజ్ అవుతే 20 పిప్స్ అని, జీబీపీ జేపీవై సో ఒక 100 పాయింట్స్ ఐ మీన్ ఒక 100 పిప్స్ కానీ చేంజ్ అవుతే స్మాల్ చేంజ్ వస్తే 100 పిప్స్ అని, సో ఇలా మాట్లాడుకుంటాం. కానీ ఇప్పుడు ఆ నేమింగ్ మొత్తం ఫ్యూచర్స్ లో చేంజ్ చేయడం జరుగుతుంది. సో ఫ్యూచర్స్ లో పిప్స్ బదులు మనం టిక్స్ అంటాం. మీకు అర్థం అవుతుందా? సో టిక్స్ అంటాం అంటే 10 టిక్స్, 20 టిక్స్, సో 100 టిక్స్ ఇలా అంటాం. సో ఇప్పుడు వరకు మనం పిప్స్ అనేవాళ్ళం ఎందులో, ఫారెక్స్ లో. కానీ ఇప్పుడు టిక్స్ అంటాం. అంటే గోల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ చూస్తే గోల్డ్ ఒక పాయింట్ చేంజ్ అయింది అనుకోండి, ఒక పాయింట్ చేంజ్ అవుతే ఎంత 10 టిక్స్. సో అలా మనం ఇప్పుడు వరకు 10 పిప్స్ అనేవాళ్ళం కదా ఫారెక్స్ లో, అది 10 టిక్స్ అంటాం. ఇంకా పెయిర్స్ విషయానికి వస్తే ఫారెక్స్ లో పెయిర్స్ అంటాం అంటే టూ కరెన్సీస్ కలిపి ఒక పేర్ అవుతుంది. కానీ ఫ్యూచర్స్ లో అలాగ ఉండదు. సో ఫ్యూచర్స్ లో ఎప్పుడు ఒకే పేర్ ట్రేడ్ అవుతుంది, దానికి అదర్ పేర్ యాడ్ అవ్వదు. సో కాబట్టి దాన్ని ప్రొడక్ట్ అంటాం. సో ఫారెక్స్ లో వచ్చి పెయిర్, ఫ్యూచర్స్ లో వచ్చి ప్రొడక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫారెక్స్ లో యూరో యూఎస్టీ అన్నాం అనుకోండి. సో మనకి ఈ ఫ్యూచర్ మార్కెట్ లో ఈఎస్ అంటాం. సో ఈఎస్ ఆర్ సిఎల్. సో ఇక్కడ రెండు పేర్స్ కలిపి ఒక ప్రొడక్ట్ కింద అంటే మీరు ఒక పేర్ కింద ఉండవు. సో కాబట్టి ఫారెక్స్ వేరు, ఫ్యూచర్స్ వేరు. ఇక్కడ కూడా నేమింగ్ చేంజ్ అవుతుంది. ఇవన్నీ నేను చూపిస్తాను లైవ్ ప్లాట్ఫామ్ లో తీసుకెళ్ళి, జస్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకొని చాలు. అండ్ లాట్స్ అంటాం మనం ఫారెక్స్ లో, అంటే 1 లాట్, 2 లాట్, 3 లాట్ అంటాం. కానీ ఫ్యూచర్స్ లో అంటే మాత్రం కాంట్రాక్ట్స్ అనాలి. సో 1 కాంట్రాక్ట్, 2 కాంట్రాక్ట్, 3 కాంట్రాక్ట్స్ అంటాం. సో ఇక్కడ డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా ప్రైసింగ్ లో? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక లాట్ గోల్డ్ లో బై చేస్తే ఒక 10 పిప్స్ కానీ మూవ్ అయితే ఒక $100 మనకి చేంజ్ అవుతుంది, ప్రాఫిట్ ఆర్ లాస్. సో అదే అదే అలాగే రిపీట్ అవుతుందా, లేదంటే ఇక్కడ ఏమైనా చేంజ్ ఉంటుందా అంటే చేంజ్ ఏమవుతుందో, జస్ట్ నేమింగ్ ఒకటే చేంజ్ అవుతుంది. సో అక్కడ 1 లాట్ తీసుకుని ఒక 10 పిప్స్ మూవ్ అయితే $100 చేంజ్ వస్తుంది. ఇక్కడ ఒక కాంట్రాక్ట్ తీసుకుని ఒక 10 పిప్స్ మూవ్ అయితే 100 పాయింట్స్ చేంజ్ వస్తుంది. ఇక్కడ గోల్డ్ వరకునే మళ్ళీ ఇండెక్సెస్ కి మనకి కొంచెం చేంజ్ ఉంటుంది. అంటే ఒక డాలర్ ఈక్వల్ టు సమ్ చేంజ్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ అనేది నేను తర్వాత అప్కమింగ్ స్లైడ్స్ లో చెప్తాను. సో ఇక్కడ నేమింగ్ గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చి మనం బై అండ్ సెల్ అంటాం ఫారెక్స్ లో, కానీ ఫ్యూచర్స్ లో బిడ్ అండ్ ఆస్క్ అంటారు. సో అంటే మనకి ఫ్యూచర్స్ ఐ మీన్ ఫారెక్స్ లో ట్రేడ్ చేయాలంటే 5 లాట్స్ బై అంటే 5 లాట్స్ బై అనే ఆప్షన్ కనిపిస్తుంది. కానీ ఫ్యూచర్స్ లో బై అని కనిపిస్తుంది, బిడ్ అని కనిపిస్తుంది. బిడ్ అంటే బై. సో సెల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, ఆస్క్ అని కనిపిస్తుంది. ఆస్క్ అంటే సెల్. సో ఈ డిఫరెన్స్ కూడా ఉంటుంది. ఇంకా మినీ పేర్ అంటాం ఫ్యూచర్స్ లో. సో మినీ పేర్స్ అంటే మనకి గోల్డ్ లోనే సమ్ షార్ట్ అంటే చిన్నగా తక్కువ లాట్ సైజ్ ఉండే పేర్స్ మినీ పేర్స్ అంటారు. సో ఇవి ఇప్పుడు ఫారెక్స్ లో కూడా పెద్ద కనిపించట్లేదు. కానీ ఫ్యూచర్స్ లో మనం చూస్తాం, ఫ్యూచర్స్ లో రెండు రకాలైన పేర్స్ ఉంటాయి. అంటే ఒకటే అసెట్ క్లాస్ లో టూ డిఫరెంట్ పేర్స్ ఉంటాయి. ఒకటి మినీ, రెండు మైక్రో. సో రెండు కూడా డిఫరెంట్ గా ఉంటాయి. దాని గురించి కూడా నేను ఫర్దర్ గా చెప్తాను. సో ఇక్కడతో మీకు ఇన్స్ట్రుమెంట్స్ అండ్ యూనిట్స్ కూడా కంప్లీట్ గా ఆ డిఫరెన్స్ తెలిసింది అనుకుంటున్నాను. సో ఫారెక్స్ లో పిలిచినట్టు మనం ఫ్యూచర్స్ లో పిలవం. సో పిప్స్ అనం, సో టిక్స్ అంటాం, ఇంకా పెయిర్ అనం, ప్రొడక్ట్ అంటాం, లాట్స్ అనం, సో కాంట్రాక్ట్స్ అంటాం. సో బై అండ్ సెల్ కి బదులు బిడ్ అండ్ ఆస్క్ యూస్ చేస్తాం. ఓకే, సో ఇక్కడికి మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ నెక్స్ట్ స్లైడ్ లో చూస్తే ఓకే, సో ఇక్కడ ఫారెక్స్ వర్సెస్ ఫ్యూచర్స్. సో ఇది చెప్పేదానికంటే ముందు ఒక్కసారి మీకు ఎక్స్చేంజ్ లోకి తీసుకెళ్ళి ఓకే, సో ఇక్కడ చూస్తే ఇప్పుడు వరకు మనం ఏదంటే మాట్లాడుకున్నామో అంటే టెర్మినాలజీ కానీ సో అవన్నీ ఇక్కడ ఒక్కసారి క్లియర్ గా చూపిస్తాను. సో ఇది వచ్చి ఫారెక్స్. సో ఫారెక్స్ లో ఇప్పటి వరకు మనం అందరూ ట్రేడ్ చేస్తాం, సీక్రెస్ట్ ఫండెడ్ లో కానీ ఇంకా సమ్ అదర్ ఫైర్స్ లో కానీ, ఎఫ్టిఎంఓ లో కానీ, ఈ ఫారెక్స్ ప్లాట్ఫామ్స్ లో మనం ట్రేడ్ చేస్తాం. ఇక్కడ మన అందరికీ తెలుసు వీటిని పెయిర్ అంటారని, సో టైం ఫ్రేమ్స్, సో ఎవ్రీథింగ్. కానీ ఇప్పుడు ఫ్యూచర్స్ విషయానికి వద్దాం. ఫ్యూచర్స్ ఎక్కడి నుంచి చూడాలంటే సేమ్ ట్రేడింగ్ లోనే మీరు ఇక్కడ ఇందాక నేను ఏం చెప్పాను, కోడ్ గోల్డ్ కి వచ్చి జీసీ కదా. సో జీసీ అని ఎంటర్ చేస్తే మీకు గోల్డ్ ఫ్యూచర్స్ అని ఉంటాయి. సో ఇక్కడ ఫ్యూచర్స్ లిక్విడిటీ కమ్స్ ఫ్రమ్ ఫార్మెక్స్. సో దీని మీద క్లిక్ చేస్తే ఇది ఫ్యూచర్ చార్ట్స్. మనం ఫ్యూచర్స్ లో అకౌంట్స్ తీసుకుంటే ఇక్కడ నుంచే ట్రేడ్ చేయాలి. సో అంటే ఈ పేరే ట్రేడ్ చేయాలి. ఇక్కడ వీటిని మనం ప్రొడక్ట్ అని పిలుస్తాం. ఇప్పటి వరకు గోల్డ్ లో ఏమని పిలిచాం? గోల్డ్ లో మనం ఏమని పిలిచాం? జస్ట్ సమ్ పేర్, రైట్? సో ఇప్పుడు వీటిని ప్రొడక్ట్ అంటాం. సో అండ్ ఈ పక్కన చూస్తే మనం మెజర్ చేస్తున్నాం కదా ఈ చేంజ్. సో ఈ 12.7 చేంజ్ అయింది కదా, దీన్ని మనం టిక్స్ అంటాం. ఇప్పటి వరకు ఫారెక్స్ లో టిప్స్ అనేవాళ్ళు, కానీ ఇప్పుడు టిక్స్ అంటాం. సో చేంజ్ కనిపిస్తుందా? సో టిక్స్ అంటాం మనం.
ఇంకా నెక్స్ట్ వచ్చి లాట్స్ బదులు కాంట్రాక్ట్స్ అంటాం. సో ఆ లాట్స్ కాంట్రాక్ట్స్ మీకు ఈ ప్లాట్ఫామ్ లో నేను చూపిస్తాను. సో ట్రేడింగ్ వ్యూ నుంచి మనం ట్రేడ్ చేయొచ్చు, కానీ మీకు క్లియర్ గా చూపించాలంటే ట్రేడ్ అవేట్. సో మనం ఫ్యూచర్స్ లో అకౌంట్ తీసుకునేటప్పుడు నేను ఆల్రెడీ ఇందాక చూపించాను ప్లాట్ఫామ్స్ లో. సో అందులో ఇది ఒక ప్లాట్ఫామ్. సో ట్రేడ్ అవేట్ మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, ఈ ప్లాట్ఫామ్ అనే కాదు. సో మీకు ట్రేడింగ్ వ్యూ లో ట్రేడ్ చేసుకోవచ్చు, ట్రేడ్ అవేట్ లో ట్రేడ్ చేసుకోవచ్చు, నేంజర్ ట్రేడర్ లో ట్రేడ్ చేయొచ్చు. మీకు నచ్చిన ప్లాట్ఫామ్ ఏది మీకు సులువుగా ఉందో దాంట్లో ట్రేడ్ చేస్తారు. సో ఇక్కడ చూస్తే క్లియర్ గా ఆప్షన్స్ అన్ని మీకు కనిపిస్తున్నాయి. సో ఈ మీద చూస్తే పెయిర్, అదే మీ ప్రోడక్ట్ కనిపిస్తుంది. సో బిడ్ అండ్ ఆస్క్ ప్రైజెస్, ఇంకా బై బిడ్ సెల్ బిడ్ అంటే సెల్ ఆస్క్. సో ఇక్కడ మనకి ఫారెక్స్ లో ఏమైనా ఉంటాయి, బై అండ్ సెల్ ఉంటాయి. కానీ ఇక్కడ చూస్తే చూసారా బిడ్ యాడ్ అయింది. సో ఇదే ఫ్యూచర్స్ లో కంప్లీట్ గా. ఇంకా ఈ పక్కన ఉన్న మొత్తం టిక్స్ అంటారు. సో ఒక 1 పాయింట్ చేంజ్ అయితే మాత్రం గోల్డ్ లో మనం 10 టిక్స్ అంటాం. సో టిక్స్ అంటాం. సో కంప్లీట్ గా ఇక్కడతో మీకు ప్రైజింగ్ ఎలా చూడాలి అంటే నేమింగ్ డిఫరెన్స్ కూడా తెలిసింది అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ చూస్తే ఓకే. సో నెక్స్ట్ ఫారెక్స్ వర్సెస్ ఫ్యూచర్స్, ఆ డిఫరెన్స్ ఏంటి? ఈ డిఫరెన్స్ మనకి ఫారెక్స్ లో చూస్తే లీవరేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పటి వరకు ఫ్యూచర్స్ లో ఇంత అంటే ఫ్యూచర్స్ అంతగా ఫేమస్ అవ్వకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే లీవరేజ్ చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఫారెక్స్ లో చూస్తే మాత్రం మనకి 1:100 వరకు ఫారెక్స్ లేవరేజ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీక్రెస్ట్ ఫండెడ్ చూస్తే మీకు లేవరేజ్ వచ్చి 1:50 ఇస్తుంది. ఇంకా సమ్ ఫర్మ్స్ అంటే 1:100 కూడా. అండ్ సమ్ అంటే ఇప్పుడు ఆ ఫర్మ్స్ లేవు, ది ఫండెడ్ ట్రేడర్ లాంటి ఫర్మ్స్ అంటే 1:200 కూడా ఇచ్చాయి. కానీ ఫ్యూచర్స్ లో అంటే లేవరేజ్ చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఇక లేవరేజ్ తో కంపేర్ చేస్తే మనకి ఫ్యూచర్స్ లో ఫిక్స్డ్ కాంట్రాక్ట్స్ అని ఉంటాయి. ఇప్పుడు 50K అకౌంట్ చూస్తే ఫైవ్ ఫైవ్ కాంట్రాక్ట్స్ అని, 100K అకౌంట్ 15 కాంట్రాక్ట్స్ అని, సో 150K అకౌంట్ కి 20 కాంట్రాక్ట్స్ అని. సో ఇలా ఫిక్స్డ్ లాట్ సైజ్ ఉంటుంది. సో లాట్ సైజ్ అనకూడదు, మన ఫ్యూచర్స్ అన్న నేమ్ వచ్చినప్పుడు ఫిక్స్డ్ కాంట్రాక్ట్స్. సో రెండు కూడా ఒకటే, కాంట్రాక్ట్స్ ఈక్వల్ టు లాట్ సైజ్. సో అది కాబట్టి ఇక లేవరేజ్ గురించి మనకి రెండింటికి పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. సో ఫ్యూచర్స్ అన్న ఓకే, అండ్ నార్మల్ ప్రాపర్ అన్నా సరే రెండింటికి ఓకే. ఇంకా స్లిప్పేజెస్. సో ఇంకా స్లిప్పేజ్ విషయానికి వస్తే ఫారెక్స్ అనేది హైలీ మ్యానిపులేటెడ్. సో ఇది మీలో చాలా మంది ఐ మీన్ ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. సో ఒక 1 డే కంటే ఎక్కువ హోల్డ్ చేస్తే ట్రేడ్స్ అనేది స్లిప్ అవ్వడం, సో ఆటోమేటిక్ గా మనం అనుకున్న ప్రైస్ లో ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఇంకా వర్స్ట్ ప్రైజెస్ లో ఎగ్జిక్యూట్ అవ్వడం మనం చూసే ఉంటాం. కానీ ఫ్యూచర్స్ లో అలా ఉండదు. సో ఫ్యూచర్స్ లో మనం అనుకున్న ప్రైస్ దగ్గర మెజారిటీ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అంటే సమ్ టైమ్స్ స్లిప్పేజ్ పడుతుంది, ఫ్యూచర్స్ లో స్లిప్పేజ్ ఉంటుందని చెప్పడం, కానీ అది మ్యానిపులేటెడ్ స్లిప్పేజ్ కాదు, డైరెక్ట్ గా ఎక్స్చేంజ్ నుంచి వచ్చిన స్లిప్పేజ్. కాబట్టి ఓకే. సో మీకు పడే స్లిప్పేజ్ మీతో పాటుగా ఎంత మంది ట్రేడ్ చేస్తారో అంతే అందరికీ కూడా సేమ్ అదే కండిషన్స్ ఉంటాయి. కానీ ఫారెక్స్ లో అలా కాదు. సమ్ మెంబర్స్ కి బెటర్ కండిషన్స్ ఉంటాయి, సమ్ మెంబర్స్ కి వరస్ట్ కండిషన్స్ ఉంటాయి. ఏంటి? బికాస్ బ్రోకర్ మ్యానిపులేట్ చేస్తారు కాబట్టి. సో ఆ డిఫరెన్స్ మనకి ఫ్యూచర్స్ కి ప్రాబ్లమ్స్ కి క్లియర్ గా తెలుస్తుంది. ఇంకా డ్రా డౌన్ రూల్స్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేను డీటెయిల్ గా ఫర్దర్ స్లైడ్స్ లో స్టాటిక్ డ్రా డౌన్ అంటే ఏంటి, ట్రైలింగ్ డ్రా డౌన్ అంటే ఏంటో క్లియర్ గా చెప్తాను. సో మీకు ఇక్కడ అంటే ఈ డ్రా డౌన్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఫారెక్స్ లో స్టాటిక్ డ్రా డౌన్ అంటే ఫిక్స్డ్ డ్రా డౌన్. మీకు ఒక అకౌంట్ ఇస్తాడు, అకౌంట్ సైజ్ మీద 8% డైలీ డ్రా డౌన్ అని, లేదా 10% డైలీ ఓవరాల్ డ్రా డౌన్ అని, 5% డైలీ డ్రా డౌన్ అని, ఇలా ఫిక్స్డ్ డ్రా డౌన్స్ ఉంటాయి. కానీ ఫ్యూచర్స్ లో అలా కాదు, ట్రైలింగ్ డ్రా డౌన్ అంటే వన్స్ మీరు ప్రాఫిట్ లోకి వెళ్తూ ఉంటే మీ డ్రా డౌన్ కూడా మీ వెనకాలే వచ్చేస్తుంటారు. సో కాబట్టి ఈ ట్రైలింగ్ డ్రా డౌన్, స్టాటిక్ డ్రా డౌన్ గురించి మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. సో ఈ రెండిట్లో ఏది బెటర్ అంటే సో ఫారెక్స్ చాలా బెటర్ స్టాటిక్ డ్రా డౌన్ వల్ల. సో అది ఎందుకు అనేది మీకు ఫర్దర్ స్లైడ్ లో నేను డ్రా డౌన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు డ్రా డౌన్ రూల్స్ సో అప్పుడు మీకు క్లియర్ గా తెలుస్తుంది. ఇంకా ఫీ స్ట్రక్చర్. ఇప్పుడు వరకు మనం ఫారెక్స్ లో ఒక్కసారి పే చేస్తే సరిపోయేది. సో అంటే ఒక 100K కొని తీసుకోవాలనుకోండి, $350 ఆర్ $300 లేదంటే $400 ఇలా సమ్ నామినల్ ఫీస్ పే చేస్తాం. కానీ ఫ్యూచర్స్ లో అలా పే చెయ్యం. ఫ్యూచర్స్ లో మంత్లీ సబ్స్క్రిప్షన్ అంటే మనం ఎవ్రీ మంత్ పే చేయాలి. ఎప్పటి వరకు మనం ఆ ఛాలెంజ్ పాస్ అయ్యేంత వరకు. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ 50K అకౌంట్ చూస్తే మై ఫండెడ్ ఫ్యూచర్స్ లో ఒక $80 ఉందనుకోండి. సో మనం $80 ఫస్ట్ మంత్ అంటే పే చేస్తాం. సో అకౌంట్ పాస్ అయితే మనం ఇంకా ప్రతి మంత్ పే చేయడం అవసరం లేదు. సో వన్స్ అకౌంట్ పాస్ అవ్వకపోతే మాత్రం ఎవ్రీ మంత్ $80 పే చేస్తూ ఉండాలి. సో దీన్ని ఎలా అవాయిడ్ చేయాలి, సో అకౌంట్ ఎలా పాస్ అవ్వాలి అనేది నేను ఫర్దర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ రెండింటి మధ్య డిఫరెన్స్ అర్థమైంది కదా. ఫ్యూచర్స్ 1 టైం ఫీస్, సారీ ఫారెక్స్ 1 టైం ఫీస్, ఫ్యూచర్స్ లో మంత్లీ సబ్స్క్రిప్షన్. యా ఇంకా నెక్స్ట్ చూస్తే సో ఆ డిఫరెన్స్, సో ఫ్యూచర్స్ కి ఫారెక్స్ కొన రెండింటి మధ్య డిఫరెన్స్. ఇంకా రీసెట్ ఆప్షన్. మనకి ఫారెక్స్ లో రీసెట్ ఆప్షన్ ఉండదు. అంటే ఒక అకౌంట్ పోయింది అనుకోండి, పోయినట్టు ఆ అకౌంట్. సో మీరు ఎక్కడంటే అకౌంట్ ఆ డైలీ డ్రా డౌన్ ఆర్ స్టాటిక్ డ్రా డౌన్, సో రెండిట్లో ఏదైనా హిట్ చేస్తే అక్కడ అకౌంట్ పోయినట్టు కొత్త అకౌంట్ తీసుకోవాలి. కానీ ఫ్యూచర్స్ లో అలా కాదు, ఉన్న అకౌంటే మళ్ళీ రీసెట్ చేసుకోవచ్చు. అంటే ఉన్న అకౌంటే మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ అవుతుంది. సో కొత్త అకౌంట్స్ బై చేయడం అవసరం లేదు. దాన్ని రీసెట్ ఆప్షన్ అంటారు. ఇది ఫ్యూచర్స్ లో ఉంటాయి మనకి, స్పెషల్లీ ఎపెక్స్ లో కానీ
మీరు చూస్తే ట్రేడిఫై లో కానీ ఇలా సమ్ ఫ్యూచర్ ఫర్మ్స్ లో ఉన్నాయి, మై ఫండెడ్ ఫ్యూచర్స్ లో కానీ. సో ప్రతి ఫ్యూచర్ ఫర్మ్ లో ఈ రీసెట్ ఆప్షన్ ఉంటుంది. సో రీసెట్ అండ్ రీస్టార్ట్ రెండు ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో మీరు రెండు కూడా యూస్ చేసుకోవచ్చు. కానీ ఫారెక్స్ లో మనకి ఆప్షన్స్ ఉండవు. సో ఇప్పటి వరకు ఈ రూల్స్ అన్ని చూస్తే మీకు ఫ్యూచర్స్ చాలా బెటర్ అనిపిస్తుంది కదా. సో వన్స్ వీడియో ఎండ్కి వెళ్ళిన తర్వాత ఎందుకు అంటే ఫ్యూచర్స్ బెటరా ఫారెక్స్ బెటరా అనేది మీకు క్లారిటీ వస్తుంది. అంటే నేను ఎందుకు ఫారెక్స్ అంత సపోర్ట్ చేస్తాను, ఫ్యూచర్స్ కి ఎందుకు పెద్దగా అంటే ఇప్పటి వరకు మీకు మీ ముందుకు వీడియో ఎందుకు రాలేదు అనేది మీకు లాస్ట్ కి వెళ్ళే కొద్దీ తెలుస్తుంది. అండ్ పాపులారిటీ, సో ఫారెక్స్ ఫర్మ్స్ అనేవి చాలా పాపులర్. సో అంటే అందరికి ఇండస్ట్రీలో ఉన్న చాలా మందికి తెలుసు. సో పెద్దగా మార్కెటింగ్ ఏం అవసరం లేదు, అంటే అంత ఈజీగా తెలుసు అందరికి. కానీ ఫ్యూచర్స్ అలా కాదు, ఇప్పుడే ఫేమస్ అవుతున్నాయి. సో ఫ్యూచర్స్ అనేది చాలా తక్కువ మందికి తెలుసు. మీలో చాలా మందికి ఇప్పటి వరకు ఈ ఈ ఈ ప్రాప్ఫామ్ స్పేస్ లోనే ఫ్యూచర్స్ అనే ఒక అసెట్ క్లాస్ ఉంది, అందులో కూడా ప్రాప్ఫామ్స్ ఉన్నాయని మీలో చాలా మంది తెలియదు. సో రైట్, అంటే మీలో సమ్ మెంబర్స్ కూడా తెలుసు. సో అంటే ఇప్పుడే పాపులారిటీ వస్తుంది సో ఫ్యూచర్స్ కూడా. అందుకే మన వాళ్ళకి ముందుగా తెలియాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది. అండ్ నా స్మాల్ రిక్వెస్ట్, వీడియో ఏ పాయింట్ నచ్చిన సార్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి. అండ్ ఈ వీడియోలో నేను ఏ టాపిక్ అన్నా మిస్ అయినా లేదంటే మీకు ఏ టాపిక్ అన్నా అర్థం అవ్వకపోయినా సరే డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది. సో జాయిన్ అవ్వండి తప్పకుండా. సో అక్కడ నుంచి మీకు ఉన్న డౌట్స్ మొత్తం అడగచ్చు. ఓకే, సో ఇక్కడతో మీకు ఆ డిఫరెన్స్ తెలిసింది కదా, ఫారెక్స్ కి ఫ్యూచర్స్ కి మధ్య ఉన్న డిఫరెన్స్. సో ఇప్పుడు నెక్స్ట్ చూస్తే ఛాలెంజ్ ఎవల్యూషన్ మోడల్స్. సో ఇప్పటి వరకు మనకి ఫారెక్స్ లో జస్ట్ 1 స్టెప్ ఆర్ 2 స్టెప్ ఇలా రెండు ఛాలెంజెస్ ఉండేవి. సో అందులో ఏదో అంటే మనం కామన్ గా ఎక్కువగా ట్రేడ్ చేసే ఛాలెంజ్ ఏంటి, 2 స్టెప్. సో 2 స్టెప్ నేను ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాను. సో ఫారెక్స్ లో 2 స్టెప్ ఛాలెంజ్ వచ్చి ఎగ్జాంపుల్ సీక్రెస్ట్ ఫండెడ్ ఈ8 ఫైర్స్ లో మనకి ఒక అకౌంట్ ఇస్తారు. సో వాళ్ళు చెప్పిన రూల్స్, టైం లిమిట్ ఏమి ఉండదు. సో అప్పటికి మనం ప్రాఫిట్ కానీ అచీవ్ చేస్తే మనకి లైవ్ అకౌంట్ వస్తుంది. ఇది సింపుల్ గా అంటే రూల్స్ అనేవి క్లారిటీగా ఉన్నాయి. కానీ ఫ్యూచర్స్ లో అలా కాదు, కాంబైన్స్ అంటారు. సో ఇక్కడ ఒకటే అంటే 1 స్టెప్ ఛాలెంజ్. ఫ్యూచర్స్ లో మనం ఎక్కువ అంటే మీన్ 1 స్టెప్ 2 స్టెప్ ఇలా 2 ఛాలెంజెస్ పాస్ అవ్వ అవసరం లేదు. సో జస్ట్ ఒక్క ఛాలెంజ్ మాత్రమే. సో అండ్ అంతేకాకుండా పాస్ అవ్వడం కూడా చాలా ఈజీగా ఉంటుంది ఈ ఫ్యూచర్స్ లో. అండ్ ఇది ట్రైలింగ్ రావడం ఒక్కటే పెద్ద ప్రాబ్లం. ఈ ట్రైలింగ్ రావడం గురించి నేను చెప్తాను. సో ట్రైలింగ్ రావడం ఎలా, ట్రైలింగ్ రావడం వర్సెస్ స్టాటిక్ రావడం అని నేను క్లియర్ గా ఫర్దర్ చెప్తాను. సో రెండింటికి ఈ ఛాలెంజ్ రూల్స్ అండ్ పేఅవుట్ స్ట్రక్చర్ కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనం ఫ్యూచర్స్ లో చూస్తే టాప్ స్టెప్, ఎఫెక్స్ ట్రేడింగ్ అండ్ మై ఫండెడ్ ఫ్యూచర్స్ ఇలా చాలా ఉన్నాయి. సో ఫ్యూచర్స్ లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి డ్రా డౌన్ ఒకటి అండ్ కన్సిస్టెన్సీ ఒకటి, ఈ రెండు మాత్రం కొంచెం ఇబ్బంది పెడతాయి. సో ఆ డ్రా డౌన్ ఏంటి, కన్సిస్టెన్సీ ఏంటి అనేది నేను ఫర్దర్ స్లైడ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడంటే మాత్రం రెండింటి మధ్య డిఫరెన్స్ మీరు ఒకసారి చదవండి. ఇక నెక్స్ట్ చూస్తే ఫారెక్స్ ప్లాట్ఫామ్స్ లో ఉన్న బెటర్ థింగ్స్ ఏంటి అండ్ అంటే గుడ్ అండ్ బ్యాడ్, ప్రాన్స్ అండ్ కాన్స్ ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు. సో హైయర్ లేవరేజ్, మీకు 1:100 వరకు లేవరేజ్ ఇస్తారు. సో ఎన్ని లాట్స్ కావాలంటే అన్ని లాట్స్ మీరు ఓపెన్ చేయొచ్చు ఫారెక్స్ లో. అండ్ ఫిక్స్డ్ లాట్ సైజ్ లిమిట్ అనేది ఏమీ ఉండదు. అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చి స్వింగ్ ట్రేడింగ్ అలో చేస్తారు. సో మీరు ఓవర్ నైట్ హోల్డ్ చేయొచ్చు అండ్ లేదంటే ఓవర్ వీకెండ్స్ కూడా హోల్డ్ చేయొచ్చు ఎటువంటి ఇష్యూ లేకుండా. అండ్ నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చి మన ఫిక్స్డ్ డ్రాడౌన్. సో ఇక్కడ డ్రాడౌన్ దగ్గర మనం ఎటువంటి ఇబ్బంది పడవు. సో వన్స్ మనం ఫండెడ్ అయిన తర్వాత లేదంటే ఎవల్యూషన్ లో ఉన్న సేమ్ డ్రాడౌన్. సో డైలీ డ్రాడౌన్ వచ్చి ఎండ్ ఆఫ్ ద డే మీద క్యాలిక్యులేట్ చేస్తే ఓవరాల్ డ్రాడౌన్ వచ్చి మన అకౌంట్ సైజ్ ఎంత తీసుకున్నామో దాని మీద 8% ఆర్ 10% క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇది ఫారెక్స్ బెనిఫిట్స్. ఇప్పుడు ఇందులో ఉన్న నెగిటివిటీ, ఫారెక్స్ లో ఉన్న నెగిటివ్స్ చూద్దాం. ఫస్ట్ డెమో ఎన్విరాన్మెంట్. సో అంటే ట్రేడ్స్ అనేవి రియల్ మార్కెట్ కి వెళ్ళవు. సో మనకి ఏంటంటే బ్రోకర్ సమ్ ప్లగిన్ యాడ్ చేసి డెమో సర్వర్స్ లోనే ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేస్తారు. సో ఇక్కడ తప్పలేదులేండి. సో డెమోలో ఎగ్జిక్యూట్ చేసిన ఎండ్ ఆఫ్ ద డే మనకు కావాల్సిన పే అవుట్. కాకపోతే డెమో ఎన్విరాన్మెంట్ వల్ల స్లిప్పేజెస్ స్ప్రెడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో స్ప్రెడ్ అంటే ఏంటి, స్లిప్పేజ్ అంటే ఏంటి అనేది ఆల్రెడీ నేను డీటెయిల్ వీడియో చేస్తాను వీటి మీద. వీటి లింక్స్ వచ్చి డిస్క్రిప్షన్ లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా మీరు చూస్తే మ్యానిపులేషన్ ఎక్కువగా ఉంటుంది. సో అంటే ఫారెక్స్ లో. సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం అండ్ మీరు చాలా సార్లు ఎక్స్పీరియన్స్ చేసి కూడా ఉంటారు. అండ్ పాస్ అవడం అనేది హార్డ్ ఏం కాదు. సో ఇక్కడ హార్డ్ అని ఉంది కానీ అంత హార్డ్ ఏం కాదు ఫ్యూచర్స్ తో కంపేర్ చేస్తే. ఎందుకు అనేది నేను ఒకసారి చెప్తాను. అంటే లైక్ ఫ్యూచర్స్ లో కంపేర్ చేస్తే హార్డే, కానీ పేఅవుట్ విషయంలో అంటే మాత్రం ఫ్యూచర్స్ హార్డ్, ఫారెక్స్ ప్లాట్ఫామ్స్ ఈజీ. సో వీటి గురించి నేను ఫర్దర్ గా మనం వెళ్లే కొద్దీ మీకు తెలుస్తుంది ఎందుకు హార్డ్ అంటున్నాను. సో ఫారెక్స్ ప్లాట్ఫామ్స్ పాస్ అవ్వడం అండ్ ఫ్యూచర్స్ ఎందుకు మనం ఈజీగా పాస్ అవ్వచ్చు అంటున్నాను అనేది ఆ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేసినా మీకు ఈజీగా తెలుస్తుంది. అండ్ రీసెట్ ఆప్షన్ ఉంటుంది. వన్స్ అకౌంట్ ఫెయిల్ అయితే మనం ఫుల్ అమౌంట్ పోయినట్టే, మళ్ళీ కొత్త అకౌంట్ తీసుకోవాలి. అంటే అన్రెగ్యులేటెడ్, అంటే ఓవర్ నైట్ లో ఫ్యూచర్ ప్లాట్ఫామ్స్ వస్తాయి అండ్ క్లోజ్ అయిపోతాయి. మనం ఎవరికి కంప్లైంట్ చేయలేం, ఏమీ చేయలేం. కానీ ఫ్యూచర్స్ లో కాదు, ఫారెక్స్ లో మనం ఓవర్ నైట్ ఫర్మ్స్ వస్తాయి పోతాయి. కానీ ఫ్యూచర్స్ లో అలా కాదు, మనకి ఫర్మ్స్ అనేవి వచ్చిన తర్వాత అంత ఈజీగా క్లోజ్ అవ్వవు. మీరు ఎప్పుడన్నా అసలు ఈ ఫ్యూచర్ ఫర్మ్స్ లో పోయిన ఫర్మ్స్ బ్యాంక్ ఫైల్ చేసి క్లోజ్ అయిన ఫర్మ్స్ చూస్తే అసలు ఎక్కడో ఉండవు, ఎక్కడో 100కి ఒకటి ఉంటుంది.
కానీ ఫారెక్స్ అలా కాదు, ఇప్పటికిప్పుడే అంటే ఈ రోజు వరకు మీకు ఒక 30 to 40 ఫర్మ్స్ క్లోజ్ అయిన ఫర్మ్స్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ రెగ్యులేషన్స్ ఉండవు కాబట్టి ఎవరికి భయం ఉండదు. సో ఎవరి దగ్గర మనీ ఉంటే వాళ్ళు ఫర్మ్ స్టార్ట్ చేస్తారు, సో స్కామ్ చేసి వెళ్ళిపోతారు. కానీ ఫ్యూచర్స్ లో అలా స్కామ్ చేయడానికి అవ్వదు. సో ఫ్యూచర్స్ అనేది వెల్లీ రెగ్యులేటెడ్. స్టిల్ స్కామ్ ఆప్షన్ అంటే స్కామ్ చేసే ఆప్షన్ ఉంది, కానీ బట్ అలా చేసే అంత ఈజీ కాదు. సో ఎప్పటికప్పుడు రెగ్యులేటరీ అథారిటీస్ ట్రాక్ చేస్తూ ఉంటాయి. ఓకే, సో ఇది ఫ్యూచర్స్ లో ఉన్న నెగిటివ్స్ అండ్ పాజిటివ్స్. ఇంకా ఫారెక్స్ లో ఉన్న నెగిటివ్స్ అండ్ పాజిటివ్స్, ఇంకా ఫ్యూచర్స్ లో నెగిటివ్స్ అండ్ పాజిటివ్స్ చూద్దాం. సో ఫ్యూచర్స్ అనేది రియల్ టైం మార్కెట్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది. అంటే మనకి రియల్ లిక్విడిటీ వస్తుంది అండ్ ఆర్డర్స్ అనేవి బాగా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఛాలెంజ్ పాస్ అవ్వడం చాలా చాలా ఈజీ ఫ్యూచర్స్ లో. సో అంటే ఇప్పుడు ఇంత అర్జెంట్ గా వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఛాలెంజ్ పాస్ అవ్వడం చాలా ఈజీ. అండ్ మన వాళ్ళు ఎవరికంటే ఫారెక్స్ లో పేఅవుట్స్ తీసుకోలేదో వాళ్ళు ఫ్యూచర్స్ లో తప్పకుండా పేఅవుట్స్ తీసుకుంటారని నాకు నమ్మకం ఉంది. సో ఫ్యూచర్స్ అందుకే మీ అందరికి ఈ వీడియోతో ఫ్యూచర్స్ లోకి వస్తారు అనుకుంటున్నాను. సో ఫ్యూచర్స్ లోకి రండి తప్పకుండా, ఐమ్ షూర్ మీరు తప్పకుండా సక్సెస్ చూస్తారు ఫ్యూచర్స్ లో. అండ్ రీసెట్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో వన్స్ మన అకౌంట్ పే చేసిన తర్వాత పే చేసే ఫీజు తక్కువ, అండ్ అకౌంట్ కానీ డ్రా డౌన్ లో ఉన్నా నెగిటివ్ లో ఉన్నా సరే మనకి నచ్చలేదు, మనం ఫ్రెష్ గా స్టార్ట్ చేయాలంటే మళ్ళీ మీరు అకౌంట్ రీసెట్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ మీకు ఫ్యూచర్స్ లో ఉంటుంది. అండ్ ఇంకా వచ్చి మంత్లీ సబ్స్క్రిప్షన్, మీకు ఈ మంత్ ట్రేడింగ్ చేయాలనిపించింది, సో మంత్లీ అమౌంట్ పే చేసి ట్రేడింగ్ చేస్తారు. లేదు నేను అందక సమ్ అంటే బయటికి వెళ్తున్నాను, లైక్ సమ్ టూర్ కానీ ఎక్కడికైనా వెళ్తున్నాను అంటే మీరు మంత్లీ సబ్స్క్రిప్షన్ ఆపొచ్చు. సో ఆపి మీ పని మీరు కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ వచ్చి సబ్స్క్రిప్షన్ స్టార్ట్ చేయొచ్చు. అంటే లాంగ్ టర్మ్ లో ఇది మనకి చాలా బెనిఫిట్ అవుతుంది మంత్లీ సబ్స్క్రిప్షన్ మోడల్ అనేది. అండ్ స్కాల్పింగ్ కి చాలా స్పీడ్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది అండ్ టైట్ స్ప్రెడ్స్ ఉంటాయి. సో ఫ్యూచర్స్ లో మనకి బెనిఫిట్ ఇదే. సో అసలు స్ప్రెడ్స్ అనేవి చాలా చాలా తక్కువగా ఉంటాయి. సో మనం ఫర్దర్ గా ప్లాట్ఫామ్ అండ్ ఎలా బై చేయాలి ఏంటి అని నేను చూపించే దగ్గర మీకు క్లియర్ గా డిఫరెన్స్ చూపిస్తాను. ఫారెక్స్ కి ఫ్యూచర్స్ కున్న స్ప్రెడ్స్ అండ్ ఎగ్జిక్యూషన్ డిఫరెంట్. అండ్ ఇక్కడ నెగిటివ్స్ విషయానికి వస్తే మాత్రం ట్రైలింగ్ డ్రాడౌన్. సో ఫ్యూచర్స్ లో ట్రైలింగ్ డ్రాడౌన్, ఈ ట్రైలింగ్ డ్రాడౌన్ గురించి నేను ఇక్కడ మాట్లాడను, దీని గురించి డెడికేటెడ్ గా ఫర్దర్ స్లైడ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫ్యూచర్స్ లో మీరు స్వింగ్ ట్రేడింగ్ చేయలేరు. సో ఎవరైతే స్వింగ్ ట్రేడర్స్ ఉంటారో అంటే ఈ రోజు నేను బై చేసి 2 days 3 days హోల్డ్ చేస్తాను అనుకున్న వాళ్ళు ఉంటారు కదా, మీకు ఫ్యూచర్స్ ఎందుకు పనికిరావు. సో మీరు సిఎఫ్డీస్ అంటే ఫారెక్స్ ప్లాట్ఫామ్స్ లో మాత్రమే ట్రేడ్ చేయాలి. సో ఫ్యూచర్స్ వేస్ట్, ఎందుకంటే ఫ్యూచర్స్ మీరు ఎండ్ ఆఫ్ ద డే మీ ట్రేడ్స్ క్లోజ్ చేస్తారు. ఎండ్ ఆఫ్ ద డే అంటే ఇండియన్ టైమింగ్స్ లో 3:30 నుంచి, అంటే మార్నింగ్ 3:30 నుంచి నెక్స్ట్ డే 2:30 AM వరకు, ఆ మధ్యలో 1 hour ఉంది చూసారా, ఆ 1 hour మీరు అంటే మీకున్న ట్రేడ్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి, మళ్ళీ నెక్స్ట్ డే స్టార్ట్ అవుతుంది. సో ఎవ్రీ డే ఆ రోజు ట్రేడ్స్ అనేవి తప్పకుండా క్లోజ్ అవ్వాలి. అంటే ఎవ్రీ డే 23 hours మాత్రమే ఫ్యూచర్స్ ట్రేడ్ అవుతాయి, ఆ 1 hour మాత్రం ఆగిపోతాయి. సో ఐ మీన్ సిస్టమ్ రీసెట్ సంథింగ్ అలా అనుకోవచ్చు. యా, ఇంకా ఫ్యూచర్స్ లో నెగిటివ్ విషయానికి వస్తే ప్లాట్ఫామ్ ఫీజ్ అని ఉంటుంది, యాక్టివేషన్ ఫీజ్ అని ఉంటుంది. సో కాస్ట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ యాక్టివేషన్ ఫీజ్ ప్లాట్ఫామ్ ఫీజ్ అనేది ఫర్మ్ టు ఫర్మ్ చేంజ్ అవుతుంటది. దీని గురించి కూడా నేను మాట్లాడతాను ఫర్దర్ గా. ఇంకా కాంప్లెక్స్ ప్లాట్ఫామ్స్ అంటే మనకి ఫ్యూచర్ ఫారెక్స్ లో ఉన్నంత ఈజీగా ఉంటుంది ప్లాట్ఫామ్స్. మీరు మీటర్ ట్రేడర్ 4 చూసినా మీటర్ ట్రేడర్ 5 చూసినా సరే మనకి చాలా ఈజీగా ఉంటాయి. అంటే యూస్ చేయడం కానీ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయడం కానీ ఇవన్నీ చాలా ఈజీగా ఉంటాయి. కానీ ఫ్యూచర్స్ అంత ఈజీగా ఉండవు. అంటే ఫ్యూచర్స్ లో కూడా ఓకే, ట్రేడింగ్ వ్యూ చాలా ఈజీగానే ఉంటుంది యూస్ చేయడానికి. కానీ కొన్ని ప్లాట్ఫామ్స్ ఈ నేంచా ట్రేడర్ అని మళ్ళీ ట్రేడోవేట్ అని ప్లాట్ఫామ్స్ అనేవి చాలా కష్టం యూస్ చేయడం. సో బిగినర్స్ కి కొంచెం హార్డ్ గా ఉంటుంది. బట్ ఓకే, మన ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తున్నాం అంటే ఆ మాత్రం ప్లాట్ఫామ్స్ గురించి తెలుసుకోవాలి. సో మీకు కూడా ఒక అంటే ప్రతి ప్లాట్ఫామ్ మీద డీటెయిల్ వీడియో చేస్తాను కాబట్టి వన్స్ ఆ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది ప్లాట్ఫామ్స్. ఇది పెద్ద విషయం కాదు. అండ్ ఇక్కడ చూస్తే చూస్ బేస్డ్ ఆన్ యువర్ ట్రేడింగ్ స్టైల్. సో ఫారెక్స్ అనేది ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది. సో డ్రా డౌన్ రూల్స్ చాలా ఈజీగా ఉంటుంది. సో ప్లాట్ఫామ్స్ ఈజీగా యూస్ చేయొచ్చు, పేఅవుట్ క్యాప్స్ గట్రా ఏముండవు. కానీ ఫ్యూచర్స్ అనేవి అలా ఫ్లెక్సిబిలిటీ ఉండదు. కాకపోతే ఫ్యూచర్స్ లో బెనిఫిట్ ఏంటంటే ఎవరంటే స్ప్రెడ్స్ అండ్ లేవరేజ్ తక్కువగా ఉంది, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరంటే ఫారెక్స్ లో ఫేస్ చేస్తున్నారో ఫ్యూచర్స్ అనేది వాళ్ళకి ఒక డోర్ ఓపెన్ చేసినట్టే. సో కాంట్రాక్ట్ సైజెస్ చాలా ఎక్కువగా ఇస్తారు, సో స్ప్రెడ్స్ ఇష్యూ ఉండదు. అండ్ పాస్ అవడం కూడా మంత్లీ సబ్స్క్రిప్షన్ కాబట్టి మనం ఒకవేళ ఫెయిల్ అయినా సరే వెంటనే రీసెట్ చేసుకోవడానికి కూడా ఆప్షన్స్ ఉంటాయి. సో డిఫరెన్స్ అంటే మాత్రం మనకు క్లియర్ గా తెలుస్తుంది. సో ఇది బెటర్, ఇది వేస్ట్ అని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఫ్యూచర్స్ లోనే మిలియన్స్ ఆఫ్ డాలర్స్ పేఅవుట్స్ తీసే వాళ్ళు ఉన్నారు. సో ఫారెక్స్ లో కూడా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ పేఅవుట్స్ తీసే వాళ్ళు ఉన్నారు. ఏది బెటర్, ఏది మనకి ఇంకా సెట్ కాదు అనేది అది మీ చాయిస్ అండ్ మీ మీద డిపెండ్ అవుతుంది. సో నా ఒపీనియన్ ఎండ్ ఆఫ్ ద వీడియో చెప్తాను, అంటే ఏది బెటర్, ఎవరు ఏది తీసుకోవాలని. ఇక్కడ చూస్తే విచ్ వన్ ఈజ్ రైట్ ఫర్ యూ, అసలు ఎవరికి ఏ ప్లాట్ఫామ్ రైట్, ఎవరు ఫ్యూచర్ ఫర్మ్స్ లోకి వెళ్ళాలి, ఎవరు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నాయి కదా ఫారెక్స్ ఫర్మ్స్ అంటే సీక్రెస్ట్ ఫండెడ్ కానీ ఎఫ్టిఎంఓ కానీ ఉన్నాయి కదా, సో వీటిలో ఎవరు ఉండాలి అనేది క్లియర్ గా చెప్తాను. సో బిగినర్స్ ఆర్ స్వింగ్ ట్రేడర్స్. సో బిగినర్స్ కానీ అంటే ఇప్పుడే ట్రేడింగ్ లోకి వచ్చి ఇప్పుడే ప్లాట్ఫామ్స్ అంటే ఏంటో తెలుసు ఐ మీన్ తెలుసుకుంటున్నారు కదా, అంటే తెలిసిన వాళ్ళు ఉంటారు కదా,
మీరు మాత్రం ఫారెక్స్ లోనే ఉండండి. సో ఫారెక్స్ ఎందుకు అంటే ఈజియర్ ప్లాట్ఫామ్స్. సో ప్లాట్ఫామ్ MT4 MT5 లేదంటే ట్రేడింగ్ కానీ మ్యాచ్ ట్రేడర్ కానీ ఇవన్నీ అర్థం చేసుకోవడానికి పెద్దగా టైం పట్టదు. సో చాలా ఈజీగా తెలుస్తుంది. అండ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ అండ్ చాలా తక్కువ, ఒక 5K అకౌంట్ మీకు జస్ట్ $40 $30 తోనే వచ్చేస్తుంది. సో చాలా తక్కువ క్యాపిటల్ తోనే మీరు ట్రేడ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఓవర్ నైట్ మీరు ట్రేడ్స్ హోల్డ్ చేయొచ్చు. ట్రేడ్స్ ఈ రోజు తీసుకుంటే వెంటనే ఎండ్ ఆఫ్ ద డే క్లోజ్ చేయాల్సిన నీడ్ ఉండదు. సో డే మొత్తం హోల్డ్ చేయొచ్చు. ఇంకా ఫర్దర్ కావాలంటే వీక్స్ కూడా హోల్డ్ చేయొచ్చు. అండ్ మోర్ ఫర్ గివింగ్ డ్రాడౌన్ రూల్స్. అంటే డ్రాడౌన్ రూల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. స్టాటిక్ డ్రాడౌన్ అండ్ ఒకవేళ లాస్ వచ్చినా సరే పెద్దగా ఇబ్బంది ఉండదు. సో ఈ డ్రాడౌన్ రూల్స్ ఎందుకు ఫారెక్స్ లో టాప్, సో ఎందుకు బాగుంటాయి అనేది మీకు స్టాటిక్ వర్సెస్ ట్రైలింగ్ డ్రాడౌన్ అని నేను ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ మీకు తెలుస్తుంది క్లియర్ గా ఎందుకు డ్రాడౌన్ రూల్స్ బెటర్ అనేది, ఫారెక్స్ రూల్స్ అనేది. ఇంకా స్కాల్పర్స్ అండ్ స్వింగ్ ట్రేడర్స్ ఆల్రెడీ చెప్పాను కదా. స్కాల్పర్స్ అండ్ ఫుల్ టైమ్ ట్రేడర్స్ అంటే లైక్ ఇంట్రాడే ట్రేడర్స్ అనొచ్చు. సో మీకు ఫ్యూచర్స్ చాలా బెటర్, స్పెషల్లీ స్కాల్పర్స్ అండి. సో బెటర్ ఎగ్జిక్యూషన్ దొరుకుతుంది, బెస్ట్ స్ప్రెడ్స్ దొరుకుతాయి. సో అంతేకాకుండా మనకి పేఅవుట్ డిలేస్ ఏమి ఉండవు. సో ఫ్యూచర్స్ తో ఫారెక్స్ తో కంపేర్ చేస్తే ఫ్యూచర్స్ లో ఉన్న బెనిఫిట్స్ అవి. అండ్ ఎగ్జిక్యూషన్ అనేది చాలా స్పీడ్ గా అవుతుంది, అంటే రియల్ టైమ్ ఎగ్జిక్యూషన్. అండ్ రీసెట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇంకా ఫాస్ట్ ఎగ్జిక్యూషన్, మనకి ఛాలెంజ్ అనేది ఈజీగా ఉంటుంది పాస్ అవడానికి. సో ఇవి అంటే బెనిఫిట్స్. సో స్కాల్పర్స్ అయితే ఫ్యూచర్స్ కి రండి. స్వింగ్ ట్రేడర్స్ అండ్ బిగినర్స్ అంటే మాత్రం ఫారెక్స్ లో ఉండండి. రెండింటిలో కూడా బెటర్ ఫర్మ్స్ ఉన్నాయి. మీరు ఇది అంటే ఇందులో బెటర్ ఫర్మ్స్ ఉన్నాయి, ఇందులో బెటర్ ఫర్మ్స్ లేవు అని కాదు. సో ఇందులోని అంటే మనకి ఈ ఫ్యూచర్స్ లో మై ఫండెడ్ ఫ్యూచర్స్ లాంటి టాప్ ఫర్మ్స్ ఉన్నాయి. మనకి జస్ట్ CFD స్పేస్ లో సీక్రెస్ట్ ఫండెడ్ లాంటి టాప్ ఫర్మ్స్ ఉన్నాయి. సో అయితే ఎవరైతే బిగినర్స్ స్వింగ్ ట్రేడర్స్ ఉంటారో వాళ్ళు సీక్రెస్ట్ ఫండెడ్ లాంటి టాప్ ఫర్మ్స్ లో అకౌంట్ తీసుకోండి. సో ఎవరంటే నాకు బెటర్ స్ప్రెడ్స్ కావాలి, బెటర్ ఎగ్జిక్యూషన్ కావాలి, నాకు హైయర్ లాట్ సైజ్ లిమిట్ కావాలి అన్న వాళ్ళు ఈ మై ఫండెడ్ ఫ్యూచర్స్ కి రండి. సో రెండిట్లో డిఫరెన్స్ అది. సో ఇక్కడ నేను ఈ రెండు కంపెనీస్ చెప్తున్నానంటే ఇందులో ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి. ఈ ఫ్యూచర్ ఫారెక్స్ లో వచ్చి FTMO ఉంది, ఫైర్స్ ఉంది, ఫండింగ్ పిప్స్ ఉంది, ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి. అండ్ ఫ్యూచర్స్ లో ఒక టాప్ స్టెప్ ఉంది, అపెక్స్ ఉంది, ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి. కాకపోతే అంటే వాటితో కంపేర్ చేస్తే ఇవి టాప్ లో ఉన్నాయి కాబట్టి వీటి నేమ్స్ నేను తీసుకోవడం జరుగుతుంది. యా, సో ఇక్కడ చూస్తే వాంట్ రియల్ మార్కెట్ యాక్సెస్ అండ్ ట్రాన్స్పరెన్సీ కానీ కావాలంటే ఫ్యూచర్సే వన్ ఆఫ్ ద బెస్ట్ మార్కెట్. సో స్ప్రెడ్ మ్యానిపులేషన్ ఇవేవి ఉండవు, ఆర్టిఫిషియల్ స్లిప్పేజెస్ అసలు ఉండవు. సో డాష్ బోర్డ్స్ అన్ని ప్రొఫెషనల్ గా ఉంటాయి. సో A to Z మీకు కింద ఇవ్వడం జరిగింది, ఒకసారి చూసుకోండి. సో ఇక్కడతో మీరు ఏ ట్రేడర్, బిగినరా స్వింగ్ ట్రేడరా, సో దాన్ని బట్టి మీకు ఇప్పటికే ఏ ఫర్మ్ సెట్ అవుతుంది అనేది ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. లేదు మీరు స్కాల్పర్ కానీ లేదంటే డే ట్రేడర్ కానీ అయి ఉంటే మాత్రం మీకు ఫ్యూచర్స్ లోకి రావచ్చు. సో రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఇది. అండ్ ఏది బెటర్ గా మీకు సెట్ అవుతుంది అనేది సెలెక్ట్ చేసుకోండి. సో మీ ట్రేడింగ్ స్టైల్ బేస్ చేసుకోండి. ఓకే, సో ఇంకా సైకాలజీ విషయానికి వస్తే, సో ఈ ప్రాప్ ఫర్మ్స్ అనేవి మిమ్మల్ని టాప్ స్టేజ్ తీసుకువెళ్ళి సో మీకు మల్టిపుల్ పేఅవుట్స్ ఇచ్చి $thousands ఇచ్చి మిమ్మల్ని రిచ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ ప్రాప్ ఫర్మ్ స్టార్ట్ చేయలేదు. మీకు అర్థమవుతున్నా? సో ఎవరైనా సరే బిజినెస్ లోకి వాళ్ళు గ్రో అవ్వాలనే వస్తారు. సో కాబట్టి ప్రాప్ ఫర్మ్స్ పాస్ అవ్వడం అంత ఈజీ ఏం కాదు. సో ఎక్స్ట్రీమ్ స్కిల్స్ ఉండాలి, ఎక్స్ట్రీమ్ డిసిప్లిన్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్ట్రాటజీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. సో ప్రతి ఒక్కరు ప్రాప్ ఫర్మ్ పాస్ అవ్వచ్చు. ప్రతి ఒక్కరు ఇప్పుడు మీరు చూసే నా దగ్గర నేను చూస్తే $thousands పేఅవుట్స్ అన్ని ఓవర్ నైట్ లో వచ్చేవి కాదు. సో ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ ఉంది సో బ్యాక్ ఎండ్ లో. కాబట్టి వెంటనే ఇదేమి గెట్ రిచ్ క్విక్ స్కీమ్ కాదు. సో వెంటనే వచ్చిన వెంటనే మనకి $thousands పేఅవుట్స్ వచ్చేస్తాయి, లేదంటే lakhs పేఅవుట్స్ తీసేసుకుంటాం అనడానికి. ఈ రోజు మీరు సోషల్ మీడియాలో చూసే ప్రతిదీ కూడా వాళ్ళ బ్యాక్ ఎండ్ లో స్టోరీ మీకు తెలియదు. సో ఇప్పుడు లాస్ట్ టైం నేను పోస్ట్ చేసిన పేఅవుట్ 20,000 30,000, సో ఒక సమ్ పర్సన్ అంటే $1 lakh $2 lakh పేఅవుట్స్ కూడా తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అవన్నీ ఏంటంటే వన్స్ మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీరు కూడా ఆ స్టేజ్ కి వెళ్తారు. అంతేకాని మీ day 1 ని వేరే వాళ్ళు డే 1000 డే 100 తో కంపేర్ చేసుకోవచ్చు. అండ్ ప్రాప్ ఫర్మ్స్ లో పాస్ అవ్వాలంటే పేషెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. నేను క్లియర్ గా చెప్తాను. సో మీ దగ్గర ఎంత బెస్ట్ స్ట్రాటజీ ఉన్నా సరే ఒక ప్రాపర్ వే ఆఫ్ థింకింగ్ అండ్ పేషెన్స్ కానీ లేకపోతే మీరు ఎప్పటికీ సక్సెస్ అవ్వలేరు. సో ఫస్ట్ మీ ట్రేడింగ్ మీకంతా ఒక ట్రేడింగ్ ప్లాన్ ఉండాలి. సో మీలో చాలా మంది సో ట్రేడింగ్ ప్లాన్ ఉండదు, ఏమీ ఉండదు. సో ట్రేడింగ్ ప్లాన్ బిల్డ్ చేసుకోండి అండ్ ట్రేడింగ్ జర్నల్ మెయింటైన్ చేయండి. సో ఒక ట్రేడ్ లోకి ఎంటర్ అయ్యే ముందే మీరు A to Z క్లియర్ గా నోట్ చేసుకోవాలి. ఏ టైం కి ఎంటర్ అవ్వాలి, ఏంటి ఆ రూల్స్ ఏంటి, A to Z మన ప్లాన్ అండ్ మన స్ట్రాటజీ తగినట్టు తప్పకుండా మీరు ఒక ట్రేడింగ్ ప్లాన్ మెయింటైన్ చేయాలి, ఒక జర్నల్ మెయింటైన్ చేయాలి. ఓకే, అండ్ రూల్స్ బ్రేక్ చేయకూడదు. అండ్ బిగ్ లాస్ అండ్ బిగ్ విన్స్ అవి ఆ స్వింగ్స్ తగ్గించాలి. అండ్ కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. సో ఇదేం వన్ డే మనం వచ్చి ఏదో సమ్ ట్రేడ్ చేసి వెళ్ళిపోయామే కాదు, కన్సిస్టెన్సీ చూపించండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. ఇక మైండ్ సెట్. సో మైండ్ సెట్ విషయానికి వస్తే మాత్రం సో థింక్ లైక్ ఏ రిస్క్ మేనేజర్.
సో ఇక్కడ ఎప్పుడు మనం ఏంటంటే ఒక హెడ్జ్ ఫండ్, సో మనం ఒక పెద్ద హెడ్జ్ ఫండ్ రన్ చేస్తున్నాం. సో మనమే తప్పు చేస్తే మన ఫర్మ్ ఎలా సస్టైన్ అవుతుంది, మన ఫర్మ్ లాంగ్ టర్మ్ ఎలా గ్రో అవుతుంది అన్నట్టు థింక్ చేయాలి. సో మీరు ఎప్పుడైనా నా లైవ్ స్ట్రీమ్స్ కానీ లేదంటే నా ట్రేడ్స్ చూస్తే నేను రిస్క్ అనేది చాలా అగ్రెసివ్ గా మేనేజ్ చేస్తాను. బికాస్ నాకు తెలుసు, సో ఎండ్ ఆఫ్ ద డే రిస్క్ మేనేజ్మెంట్, మనం ఏ స్ట్రాటజీ యూస్ చేసినా రిస్క్ మేనేజ్మెంట్ లో మాస్టర్స్ అవుతే మనం ఈజీగా సక్సెస్ అవ్వగలము. సో లాసెస్ అనేవి పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. సో లాసెస్ వస్తాయి, సో యాక్సెప్ట్ చేయండి. సో లాసెస్ అనే ఫెయిల్యూర్ కాదు, స్టిల్ నేను లాసెస్ తీసుకుంటాను. సో ఈ ట్రేడింగ్ ఫీల్డ్ లో ఉన్న ప్రతి ఒక్కరు లాసెస్ తీసుకుంటారు. సో లాసెస్ నాకు ఒక్కరికి వస్తున్నాయి, నేను వేస్ట్ అన్నది ఏం కాదు. సో లాసెస్ వస్తాయి. సో లాసెస్ జస్ట్ ఒక 5 ట్రేడ్స్ తీసుకున్నారు, సో 3 విన్స్ 2 లాసెస్, ఓకే, సో అది విన్ విన్ సిచ్యువేషన్. సో అలా చూడాలి, మనం ఎన్ని లూజ్ అవుతున్నాం, ఎన్ని ప్రాఫిట్స్ వస్తున్నాయి. సో రెండింటికి మధ్య మనం లూజ్ అయ్యేది తక్కువగా ఉండాలి, విన్ అయ్యేది ఎక్కువగా ఉండాలి. సో అంతే. సో అంతేగాని కంప్లీట్ గా లాసెస్ అవాయిడ్ చేయాలని చూడకండి, అది జరిగిన పని. అండ్ లాంగ్ టర్మ్ లో ఫోకస్ చేయండి, షార్ట్ టర్మ్ కాదు. సో మనకి లాంగ్ టర్మ్ థింకింగ్ ఉండాలి. సో ఇక్కడ నుంచి 6 మంత్స్ తర్వాత, 1 ఇయర్ తర్వాత, 2 ఇయర్స్ తర్వాత, 5 ఇయర్స్ తర్వాత, సో అంత ఆ రేంజ్ లో మీ థింకింగ్ ఉన్నప్పుడు మీరు షార్ట్ టర్మ్ వచ్చే ప్రాఫిట్స్ కి హ్యాపీగా ఫీల్ అవ్వరు, షార్ట్ టర్మ్ లో వచ్చే లాసెస్ కి సాడ్ గా ఫీల్ అవ్వరు. సో ఆ వే ఆఫ్ థింకింగ్ తప్పకుండా ఉండాలి. ఇంకా ఫియర్ అండ్ గ్రీడ్, ఈ ఫియర్ అండ్ గ్రీడ్ ఎప్పుడు వస్తుంది అంటే మీకంటూ ఎప్పుడంటే ఒక ప్రాపర్ ట్రేడింగ్ ప్లాన్ ఉండదో అప్పుడు మీకు ఈ ఫియర్ గ్రీడ్ ఉంటుంది. సో ట్రేడింగ్ ప్లాన్ ఉన్న వాళ్ళకి ఫియర్ గ్రీడ్ ఉండదు. సో అంటే భయం ఉండదు, అలాగే ఆశ ఉండదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు క్లియర్ గా ఎక్కడ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఎంత రిస్క్ తీసుకోవాలి, ఎక్కడ మనం పార్షల్స్ క్లోజ్ చేయాలి, ఇవంతా మనకి ట్రేడింగ్ ప్లాన్ లో క్లియర్ గా తెలుస్తుంది. సో కాబట్టి ఫియర్ గ్రీడ్ మీరు అవాయిడ్ చేయాలంటే ట్రేడింగ్ ప్లాన్ ప్రాపర్ గా బిల్డ్ చేసుకోవాలి. ఈ ట్రేడింగ్ సైకాలజీ నేను ఫర్దర్ వీడియోస్ చేస్తాను, ఎలా బిల్డ్ చేయాలి ట్రేడింగ్ ప్లాన్ ఇవన్నీ. ఇంకా తర్వాత చూస్తే డిసిప్లైన్. సో డిసిప్లైన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో పేషెన్స్ అంత ఇంపార్టెంట్, డిసిప్లైన్ కూడా అంత ఇంపార్టెంట్. సో కన్సిస్టెన్సీ చూపించాలి డైలీ. సో ఒక రోజు వచ్చి తర్వాత రోజు ట్రేడ్ చేయకుండా మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి, సో కానీ మీరు ట్రేడ్ చేయమని నన్ను, కానీ డైలీ చార్ట్స్ ఒక పర్టికులర్ టైంలో వచ్చి పేర్ ని ట్రాక్ చేయండి. అలాంటి మీకు పేర్ బిహేవియర్ తెలుస్తుంది. సో చాలా ఇంపార్టెంట్. అక్కడ ఇంకా సమ్ నోట్స్, కీ నోట్స్ రాయడం జరిగింది. సో ఒకసారి వీడియో పాస్ చేసి మీరు చదవండి. సో నెక్స్ట్ చూస్తే, సో ఇది పార్ట్ 1. సో పార్ట్ 1 లో మీకు ఫ్యూచర్స్ లో ఉన్న సమ్ బేసిక్ రూల్స్ అండ్ ఫారెక్స్ కి సంబంధించి, అండ్ ఫారెక్స్ తో కంపేర్ చేస్తే ఫ్యూచర్స్ ఎందుకు బెటర్ ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో పార్ట్ 2 లో మీకు డ్రాడౌన్ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టాటిక్ డ్రాడౌన్ అంటే ఏంటి, ట్రైలింగ్ డ్రాడౌన్ అంటే ఏంటి, అండ్ ఆ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి, సో అండ్ మనకి ఫ్యూచర్స్ లో కన్సిస్టెన్సీ రూల్ ఏంటి, అండ్ పెయిర్ ఎంత మూవ్ అవుతే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఇవి నేను సెకండ్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే వీడియో లెంతీ అయిపోతుంటే చూడడానికి కూడా మీరు ఇబ్బంది పడుతున్నారు. సో అది వన్ ఆఫ్ ద రీజన్. సో కాబట్టి మీకు సెకండ్ వీడియో మీరు ఈ రోజు చూస్తున్నారంటే ఈ వీడియో మీకు రేపు నెక్స్ట్ వీడియో వస్తుంది. మీరు ఈ వీడియో ఆఫ్టర్ 3 డేస్ 4 డేస్ తర్వాత చూస్తున్నారంటే మీకు సెకండ్ వీడియో కూడా పైన ఐ కార్డ్ లోనే ఉంటుంది, లేదంటే కింద నేను డిస్క్రిప్షన్ లోనే ఇస్తాను. సో రెండో వీడియో కూడా చూడండి. సెకండ్ వీడియోతో మీకు ఫ్యూచర్స్ మీద ఫుల్ క్లారిటీ వస్తుంది. ఓకే, సో వీడియో నచ్చితే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే అగైన్ చెప్తున్నాను, డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది. సో మన వాళ్ళు ఈ ప్రతి క్వశ్చన్ కూడా అక్కడి నుంచి ఆన్సర్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.